అందరి నమస్తే. భారత్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఈ మధ్య వరద బీభత్సం వల్ల బుడమేరు వాగు వల్ల విజయవాడ నగరం మొత్తం ముంచింది. కృష్ణలంక ఆ ప్రాంతం కాకుండా కొన్ని పాయకపురం అలాంటివన్నీ. సో వాటిలో చాలామంది ఇబ్బంది పడ్డారు. ముందు చంద్రబాబు నాయుడు గారు ముందు అక్కడికి వెళ్ళి సహచర్యలు చేపట్టిన ఆయన చూసిన తర్వాత కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. నీళ్ళలో దిగి అందరితో ఏదో కలిసి మాట్లాడంత పోతున్నారు. సో అప్పుడు జనాలు ఏమని చెప్పారంటే ₹1 కోటి విరాళం ప్రకటించారు. అప్పుడు ఏమని, మేము ఆర్థబాధ కోసం ₹1 కోటి విరాళం ప్రకటిస్తున్నామని చెప్పేసి అన్నారు. సో దానిపైన ఒక ప్రశ్నకు వచ్చింది. ఇప్పుడు ఏమని వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు మీరు మీ ₹1 కోటి విరాళం ప్రకటించారు, కానీ ₹1 కూడా ఇంతవరకు ప్రభుత్వానికి అందజేయలేదు. మీరు సీఎంఆర్ఎఫ్కి ఇచ్చారా లేకపోతే ప్రజలకైనా ఇచ్చారా ఏమని చెప్పండి, దానిపైన ఏంటంటే చెప్పి అడుగుతున్నారు. సో మీరు దీనిపైన కాకుండా గతంలో హుదూ తుఫాన్ వచ్చింది. ఇప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఎప్పుడో ఒకసారి హుదూ తుఫాన్ వచ్చింది విశాఖపట్నం సైడ్. అప్పుడు ₹1 కోటి ప్రకటించారు, అప్పుడు ఇవ్వలేదు. ఆ తర్వాత మొన్న ఎల్జీ పాలిమర్స్ ఘటనతో ఒకసారి ఒక 20 మంది అంతా చనిపోయారు అనుకుంటా. లేదు ఒక 7 మంది, ఓకే 10 మంది చనిపోయారు. వాళ్ళకి చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి అని చెప్పారు. అవి ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. అది ఎంత నిజమో తెలియదు. మీరు నిజమైతే ఎస్ అని చెప్పి నిజం కాకపోతే నో అని చెప్పండి. సో అది ఇచ్చారు లేదనేది మీకే వదిలేస్తున్నాను. సో ఇది నిజంగా విజయవాడ ప్రాంతం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి విరాళం ఇచ్చారనేది. సో ఎందుకు ఇవ్వలేదు అనేది మీకే వదిలేస్తున్నాను. సో ఇది కూడా మీరు గమనించాలి. సో దీనిపైన మీరు ఎలా స్పందిస్తారనేది మీరే చెప్పండి. సో మీ అందరూ ఒకటి రిక్వెస్ట్, మీతో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో అందరికి బాయ్.